నేను ఆశ్చర్యపడి అప్పుడు చెప్పిన పోలీస్ శాఖలో ఉండి కూడా మరి ఈ విధంగా కవిత రచన చేయడం అనేటటువంటి మామూలు విషయం కాదు. సందర్భంగా చెబుతూ ఉన్నాను. నేను చాలా తెలుగు పండితులు కూడా ఎన్ని పుస్తకాలు రాసి నేను చూడలేదు సార్ ఇప్పటిదాకా మన జిల్లాలో. మరి పోలీస్ శాఖ వారు రాస్తున్నానంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం వచ్చేది. నేను ఆశ్చర్యపడి అప్పుడు చెప్పిన పోలీస్ శాఖలో ఉండి కూడా మరి ఈ విధంగా కవిత రచన చేయడం అనేటటువంటి మామూలు విషయం కాదు. సందర్భంగా చెబుతూ ఉన్నాను. నేను చాలా సౌజన్యం అంటే మంచితనం, మంచి గుణం అర్థం. వారందరికీ కూడా సౌజన్యంతో అమ్మాయి మదిలో అనేటటువంటి ఈ గ్రంథావిష్కరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముక్కాల్లో. మరి ఈ ముక్కాల్ వాస్తవ్యులు, రచయిత ముక్కాల్ వాస్తవ్యులు చిన్నతనంలో బాల్యంలో ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి వారు. తన గ్రామంలోనే ఇప్పుడు పోలీసు శాఖలో అసిస్టెంట్ సహాయ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నారు. విశేషమైనటువంటి విషయం, వారు ఎన్నో రచనలు చేసిన వారి రచనలే దాదాపు 30గా ఉన్నాయి. ఈరోజు ఎంతో అతిథులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయనకి ఆ సరస్వతి ఇలాగే ఇంకా మంచి పుస్తకాలు రాయాలని కోరుకుంటూ ఆయన్ని అభినందిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్యాలు పుష్కలంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సంతోషం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అనేది చాలా ఒత్తిళ్లతో కూడుకున్న ఉద్యోగం. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, ఒక పర్టికులర్ టైమింగ్స్ లేని ఉద్యోగం అనేది ఎక్కువ చూస్తుంటాం. రీసెంట్గా మనకు కంటిన్యూ వరదలు వచ్చినాయి, వర్షాలు ఎక్కువైనాయి. దాని తర్వాత మళ్ళీ వినాయక చవితి, ఇప్పుడు మళ్ళీ కొంచెం నెక్స్ట్ దసరా, దేవి నవరాత్రులు. ఈ విధంగా మేము గత ఒక 5-6 రోజులైతే రోజు 2 నుంచి 3 గంటల నిద్ర మాత్రమే పోయి, నేను ఒక్కని కాదు, ఫ్రమ్ ద కానిస్టేబుల్ నుంచి మా సిపి గారి వరకు అందరు కూడా ఉద్యోగం అట్లా చేయడం జరిగింది. సో అది చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇంత ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం చేస్తున్నా కూడా మా ఏసీ సురేష్ గారు ఇట్లా పుస్తక రచన అనేది చాలా అభినందించదగిన విషయం. ఈవెన్ మన పోచంపల్లి అప్పుడు కూడా కంటిన్యూగా డ్యూటీలు చేయడం జరిగింది సురేష్. అయినా కూడా తనకు తనలో ఉన్న అభిరుచికి కొంత సమయాన్ని కేటాయించుకొని ఈ పుస్తక రచన చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతకుముందు కూడా కొన్ని పుస్తకాలు రాసి నాకు ఇవ్వడం జరిగింది. సో అవి నా దగ్గరే ఉన్నాయి, కొన్ని చదివినాయి, ఇంకా కొన్ని చదవాలి. ఈ సగం చదవడం జరిగింది. ఈ బుక్ మాత్రం చూడగానే కంపల్సరీ చదవాలి అనిపించే విధంగా ఉంది. కంపల్సరీ పూర్తిగా చదివి కంప్లీట్ చేద్దామనుకుంటున్నా. ఎంతో వ్యక్తి ఇద్దరిని అడిగి, పాతవాళ్ళని అడిగి తెలుసుకొని ఆ పుస్తకాన్ని రాసి మన శివ శ్రీనివాస మందిరానికి అంకితం ఇవ్వడం అనేది చాలా మన గ్రామానికి మంచి శుభపరిణామం. ఇట్టి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి మేము వీడిసి కానీ, మన గ్రామ ప్రజలం కానీ, మరియు
ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ గ్రామాల యొక్క పెద్దలందరూ కూడా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోల్డెన్ బిజినెస్గా ఈ ముందు మనం కంపల్సరీగా చూస్తామని చెప్పేసి దాన్ని కోరుకుంటూ ఎక్కి ద్రోణగిరి పుట్ట పైన అక్కడ శివశ్రీనివాసం ఉన్నప్పటికైతేనేమి అటు కార్యక్రమాల్లో అప్పుడు వీడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ లేనప్పటికీ కొంతమంది ప్రముఖులు ఉండి అక్కడ కంపల్సరీగా మన శివశ్రీనివాసం ఉండాలనే సంకల్పంతో కొంతమంది వైశ్యులైతే ఇంకా వేరే కొన్ని కూడా వాళ్ళందరూ వచ్చి వారి సంకల్పంతో ఎవరిని ఏమి ఆశించకుండా ఆ గుట్ట పైన మన శివశ్రీనివాసులు అయితేనేమి అక్కడ కింద బాగా అయితేనేమి అక్కడ ఉన్నటువంటి మండపం అయితేనేమి వారందరూ కూడా ఎవరిని ఏమి ఆశించకుండా ఒక సంకల్పంతో అక్కడ ఉన్నటువంటి దైవభక్తితో వారు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి ప్రదేశం సంకల్పంతో అక్కడ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి కోరికతో కొంతమంది అట్టి నిర్మాణం చేపట్టారు. దానిలో భాగంగానే మనము అక్కడ జాతర కార్యక్రమాలు కూడా మనం నిర్మించుకుంటున్నాం. అందులో భాగంగానే మరియు మన పల్లెటూరు కూడా ఆ తర్వాత మన బీడీసీతో అక్కడ నిర్మించడం జరిగినది. రాత్రి విగ్రహాలయందు సుఖవి జీవించు ప్రజల నాలుకలయందు అన్నాడు. మరి అట్లా కవికి అజరామరుడు కవికి ఒకసారి కరతాల పనులు చేయాల్సిందిగా కోరుతున్నాను. గట్టి చెప్పడంతో మన గ్రామంలో వెలిసినటువంటి మరి వారు వేస్తున్నటువంటి బాలకొండ చరిత్ర పరిశోధన మీద మానవ సహకారాన్ని కూడా అందించి బాలకొండ ప్రాచీన చరిత్రను అల్లయ్య కొండ అయినటువంటి మల్లయోధులైన బాలకొండ చరిత్రను కూడా ఇటీవల వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మరి అసలు కథ ఏంటంటే తొగర్ల సురేష్ గారు ఉన్నట్లో పనిచేస్తూ ప్రవృత్తి సాహిత్య సృజన చేస్తూ ఉంటారు. మరి ఏ కార్యక్రమం ఎక్కడ ఏమున్నా కూడా అరగంట ముందుగానే ఉంటూ మరి చక్కటి క్రమశిక్షణ నిబద్ధత కలిగినటువంటి సాహితీ సృజనకారులు ఇలా జిల్లాలో చాలా అరుదుగా ఉంటారు. ఒకరికి కథలు వేస్తే ఒకరి కవిత రాయాలి, ఒకరి కవిత రాస్తే ఒకరికి నవల రాయాలి, ఒకరికి నవల రాస్తే మరొక పద్యం రాయాలి. ఇలా అనేక సాహితీ కోణాల మేళవింపే శ్రీ తొగర్ల సురేష్ గారు మరి వారు ముందు కూడా చక్కటి సాహిత్యాన్ని సృజించాలని ఈ శుభ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయ ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం చ. జ్ఞానం అంటే ఇప్పుడు కూడా ప్రవాహం, ఒక చోట ఉండకూడదు కూడా. అతిథులందరూ కూడా బాబు ఈ బ్యాగ్ ధరింపజేయండి. సాహితీ జిజ్ఞాసులు